అప్పుడు అందులో ఒకడు, మన ఊరికి ఒక వేదాంతిగారు వస్తున్నారు. పందెం వేసి ఆయన వేసే తికమక ప్రశ్నలకు సమాధానములు చెప్పి ఓడించేవాడేలేడు. ఆయన ధాటికి ఎవరు తట్టుకోలేరు అన్నాడు. అప్పుడు తింగరి ఆ వేదాంతిని రాజుగారి దగ్గరకు తీసుకుపోతే సరి అంటూ చల్చలని మేకలను తోలుకుంటూ పోయాడు. ఆ గ్రామాధికారికి తింగరి మాటలు నచ్చాయి. అప్పుడు గ్రామాధికారి, అవును, ఆ వేదాంతికి మనం సరిపోము, రాజుగారు చెప్తే ఆయన చూసుకుంటారు అని అన్నాడు. వెంటనే గ్రామ పెద్ద మనుషులు రాజుగారిని కలిసి జరిగింది చెప్పారు. అప్పుడు రాజుగారు, నన్ను సంప్రదించమని మీకు ఎవరు చెప్పారు అని అన్నారు. అప్పుడు వాళ్ళు, రాజుగారు మా ఊళ్ళో ఒక తింగరివాడు ఉన్నాడు, అతనే అన్నాడు రాజుగారిని కలవండి అని. ఆ వెంటనే రాజుగారు, వాడిని నా దగ్గరకు తీసుకురండి అని వాళ్లతో ఆజ్ఞాపించాడు. తింగరి రాజ్యసభలోకి వెళుతుండగా గేటు ముందు ఉన్న ఇద్దరు భటులు నాకు నష్టం అని వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు